ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా స్ఫూర్తి ఆధ్వర్యంలో ఈరోజు చిన్నపిల్లలందరూ కూడాను డ్రాయింగ్ కాంపిటీషన్లు నిర్వహించారు. ప్రస్తుతం డ్రాయింగ్ నిర్వహించిన నిర్వాహకులు శ్రీనివాస్ మనతో ఉన్నారు. అంటే మదర్స్ డే సందర్భంగా పిల్లల్లో ఇంకా ఈరోజు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వారిని డైవర్ట్ చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేపట్టారు. ఎందుకని ఇది ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూగా చేస్తూ వస్తున్నారు? ఆర్ట్ అనేది రెగ్యులర్గా వాళ్ళ జనరల్ స్టడీస్ బాగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ ఈ వేసవి సెలవుల్లో ఈ డ్రాయింగ్ కానివ్వండి, పెయింటింగ్ కానీ ఏమైనా సరే క్లాసెస్కి అటెండ్ అయితే వాళ్ళకి ఇమాజినేషన్ స్కిల్స్ కానీ, అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ, క్రియేటివ్ స్కిల్స్ కానీ డెవలప్ అవుతాయి. సో ముఖ్యంగా ఈ ఫోన్కి సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచడం కోసం ఇలాంటి యాక్టివిటీస్ బాగా యూజ్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా చెప్పేది ఏంటంటే ఈ యాక్టివిటీస్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు సైన్స్ డయాగ్రామ్స్ కానివ్వండి, అసైన్మెంట్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి చాలా బాగా చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు కూడా 1 hour 2 hours కూర్చొని చదువుతున్నారు, మంచి మార్కులు గెయిన్ చేస్తున్నారు. అట్లా వాళ్ళకి ఎప్పుడైనా మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఆర్ట్ ద్వారా రిలీఫ్ పొందుతున్నారు అని చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా అండ్ ఫోన్ వీటి నుంచి దూరంగా ఉంచడానికి ఈ సమ్మర్లో ఈ యాక్టివిటీస్ బాగా ఉపయోగపడుతున్నాయి. మేము ఆర్ట్ కల్చర్ని ప్రమోట్ చేయడానికి 2005లో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ని స్థాపించడం జరిగింది. నేను నా చైల్డ్హుడ్లో ఇలాంటి ఎంకరేజ్మెంట్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ లేవు. నాకు ఏమైతే మిస్ అయిందో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి అలాంటి అవకాశం మిస్ అవ్వకూడదని 21 years నుంచి కూడా ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేయటం, ప్రతి సమ్మర్ క్యాంపులో కూడా సమ్ సోషల్ కాజెస్ తీసుకొని ఆర్ట్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి పిల్లలకి వాళ్ళ మదర్ పట్ల ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ని వాళ్ళు ఎట్లా వ్యక్తపరుస్తారనే కాన్సెప్ట్తో ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంటెస్ట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తమే కూడా బెంగళూరు నుంచి కూడా ఒక పాప వచ్చింది. ఆ పోయిన సంవత్సరం కూడా ఈ పిల్ల ఆర్ట్ గీసింది. ఏం డిజైన్ చేసావు ఈసారి? ఆర్ట్ చెప్పు. డక్సా? ఓకే. నెక్స్ట్ అంటే చెప్పండి, ఎలా ఉంది పిల్లలకు సంబంధించి ఇలాంటి యాటిట్యూడ్ వాళ్ళందరిలో కూడా రావాలనే ఆకాంక్ష ఉన్న నేపథ్యంలో ఎలా ఉంది సమ్మర్లో సినిమాలని ఆయన్ని వెళ్ళకుండా? సమ్మర్లో అయితే ఇది చాలా మంచి నేను మంచి టైం పాస్ అని చెప్తాను. బికాస్ మన స్కూల్ స్టడీస్ కన్నా బ్రేక్కి మనకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఆ సమ్మర్ హాలిడేస్లో ఏంటి, పిల్లలు టీవీ, సోషల్ మీడియా ఆర్ ఫోన్, ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చుంటారు. దాని బదులు ఇలా మన ఆర్ట్ వైపు, క్రియేటివిటీ వైపు పిల్లల్ని ట్యూన్ చేస్తే మనకి పిల్లల్లో కాన్సన్ట్రేషన్, బేసిక్గా ఫస్ట్ థింగ్ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. తర్వాత పిల్లలకి మంచి సృజనాత్మకత పెరుగుతుంది. సో నేను పేరెంట్స్ అందరినీ ఏం కోరుకుంటున్నాను అంటే పిల్లల్ని ఆర్ట్స్ వైపు ఎంకరేజ్ చేయండి. ఓన్లీ స్టడీసే కాదు, స్టడీస్లో ఫస్ట్ వచ్చారా తక్కువ వచ్చాయా అన్నది మీరు ప్రెషరైజ్ చేయకుండా ఆర్ట్ వైపు పిల్లల్ని ప్రోత్సహించి ఇలాంటి వాటికి పంపించి సార్ లాంటి వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు. అలాగా మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లలకి అన్ని యాక్టివిటీస్లో కూడా మంచి ప్రావీణ్యం వచ్చేలాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మదర్స్ డే గురించి గీశాను. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. సో నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకా శ్రీనివాస్ సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మంచిగా అన్నీ నేర్పిస్తారు. సో నేను ఈ ఆర్ట్ ఫీల్డ్లో ఇంకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నా గోల్ వచ్చేసరికి ఆర్కిటెక్ట్ చేయటం. సో నాకు ఇది బాగా యూజ్ అవుతుంది ఆర్ట్. చాలా చక్కగా చెప్తున్నారు చిన్నపిల్లలందరూ కూడాను. ఆర్ట్కి సంబంధించి ఏదైతే నేర్పు అనే ఉందో అందరూ నేర్చుకోవాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. మేడం చెప్పండి, జడ్జిమెంట్ చేశారు, పిల్లలు చిన్న పిల్లలందరూ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు. అందరూ కూడాను ఫోన్లకి, టీవీలకి అలవాటు పడిన నేపథ్యంలో ఇటువంటి యాటిట్యూడ్ ఎలా పనికి వస్తుంటారు? ఇది చాలా మంచి విషయం సార్. ఖాళీ ఉంటే పిల్లలు ఈ మధ్యన ఫోన్లు, పేరెంట్స్ మాట కూడా వినట్లేదు, ఫోన్లు టీవీలకి అతుక్కుపోతున్నారనమాట. కానీ వీళ్ళు అందరూ బాగా చేశారు. అది గ్రేడ్ చేయడం చాలా కష్టమైంది. ఉన్న వాటిల్లో కాస్త బెస్ట్ ఉన్నాయి తీసాము. వీళ్ళు ఎంత ఉన్నారు చూడండి, వీళ్ళు కూడా ఎంత బాగా చక్కగా గీశారు. చాలా బాగా చేశారు సార్. అందరూ కూడా చాలా బిజీగా ఉంటున్నారు. ఆదివారం అంటే ప్రత్యేకించి పిల్లల్ని తీసుకురావటం ఇలాగ పనిచేయటం కష్టము. అయినా సరే పేరెంట్స్ ఎక్కడికైనా సరే, ఈ మధ్యన మేము చాలా ఆర్ట్ ఈవెంట్స్ చేసాము, సార్ చేస్తారనమాట. దూరాల నుంచి కూడా చాలామంది పేరెంట్స్ చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారు సార్. ముందు పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలి. ఎస్ సార్, అవును. వాళ్ళ ఏముందిలే అంత దూరం అవసరమా అనుకోకుండా వస్తున్నారు.
అది చాలా మంచి విషయం. మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కల్చర్ని తీసుకొచ్చిన స్ఫూర్తి శ్రీనివాస్ని ప్రతి ఒక్కరు కూడాను అభినందిస్తున్నారు. ఎందుకంటే ట్రెడిషనల్గా సాంస్కృతికి సంబంధించిన ఏదైతే ఆర్ట్ అనేది ఉందో దాన్ని అందరూ కూడాను ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా పేరెంట్స్ భావిస్తున్నారు. మన విజయవాడలో జరిగితే కర్ణాటక బెంగళూరు నుంచి కూడా ఒక పాప వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి ఉన్నా సరే ఈరోజు డ్రాయింగ్ ఏటా కూడా వచ్చిందంటే నిజంగా అభినందించాల్సిన విషయం. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి మెగా 9 కోసం అలీం.